అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీ వసంత్ కుంజ్లోని ఏచూరి ఇంటిలో ఉంచిన పార్థివ దేహానికి సీఎం అంజలి ఘటించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏచూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు వెంట తెలుగుదేశం ఎంపీలు కూడా ఉన్నారు. ఇవాళ ఏచూరి పార్థివ దేహాన్ని ఏకేజీ భవన్కు తీసుకెళ్తారు. అక్కడ వివిధ పార్టీల అగ్రనేతలు, ఇతర నాయకులు నివాళులర్పిస్తారు. ప్రజల సందర్శనార్థం శనివారం సాయంత్రం వరకు భౌతిక కాయాన్ని కార్యాలయంలోనే ఉంచుతారు. ఆ తర్వాత ఎయిమ్స్కు అప్పగిస్తారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక మంచి నాయకుడు, ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు ఏం చేయాలని తపన పడే వ్యక్తి. నేను 40 సంవత్సరాలుగా క్లోజ్గా ఆయన వాచ్ చేశాను, కలిసి పనిచేశాను. అదే మాదిరిగా అనేక సందర్భాల్లో ఎన్నో పోరాటాల్లో ఒకటిగా కలిసి ముందుకు సాగాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా, అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు. ఒక తెలుగువాడిగా ఈ స్థాయికి వచ్చిన వాడు చాలా మందిలో చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు. ఏమైనా ఓసారి ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన పనిచేసిన విధానం ఎప్పుడూ ఉంటాయి. అలాంటి ఒక మంచి మిత్రుడిని, ఈ దేశంలో ఒక మంచి రాజకీయ నాయకుడు కోల్పోయినందుకు చాలా బాధ ఉంది. ఏదేమైనా మన నిమిత్త మాత్రం వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాం. అందుకే నాకుండే ఒక సన్నిహిత సంబంధంతో ఎట్టి పరిసరాలు రావాలని చెప్పే ఉద్దేశంతో వచ్చి నా నివాళులు అర్పించాను.